రోజుకు వేల మంది నిరుద్యోగులు అనేటువంటిది ఆశలతో ఉన్నారు. కనీసం ఈ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతున్న ఈ నిరుద్యోగం అనేటువంటి పెరిగిపోతున్న 2 లక్షలు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వకుండా గతంలో ఐరన్ లెక్కైనటువంటి చంద్రబాబు నాయుడు యొక్క వారసత్వాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ అయిన బిడ్డ ఇవాళ లోకల్ శ్రీకాంత్ గారు చనిపోతే నీకు కనబడతా ఉందా అని చెప్తా ఉన్నా, కనిపిస్తలేదా? అయ్యా నల్గొండలో ఒక విద్యార్థి చనిపోయిండు, హన్మకొండలో ఒక విద్యార్థి చనిపోయిండు, కరీంనగర్లో ఒక విద్యార్థి చనిపోయిండు. రోజుకు నిరుద్యోగులు అన్నటువంటి ఆత్మహత్య చేసుకుంటుంటే ఎందుకు మీరు అన్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు కాలక్షేపం చేస్తూ, ఎందుకంటే కమిటీ పేరు చెప్పి కమిటీల పేర్లతోటి మీరు ఎందుకు 2 నెలలు 3 నెలలు అనేటువంటి మీరు కాలం వెల్లడిస్తూ ఉన్నారో మాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది వెంటనే రిలీజ్ చేసి అక్కడ ఉన్న నిరుద్యోగానికి ఎవరు కూడా చావకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులు ఎవరు కూడా చావద్దు, అవసరం కూడా మన హక్కుల కోసం కొట్లాడి పోరాడి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం మెడలు వంచి ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఒకసారి మేల్కొల్పి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి మిమ్మల్ని ప్రాధాయపడతా ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. త్వరలోనే మేము రాష్ట్రం మొత్తం కూడా ఈ ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ మేము కలిసి మిమ్మల్ని ఎందుకు ఉద్యోగాలు వస్తున్నావో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేంత వరకు మేము ఎవరు కూడా నిద్రపోము, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా నిద్రపోనియం. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటి మీరు రిలీజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగది. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.